పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకి భగీరథ్ సమాధానం ఇచ్చాడు. మా దగ్గరున్న అన్ని వివరాలు పోలీసులకు ఇచ్చాము, అన్ని ఆధారాలు పోలీసులకు ఇచ్చాము. బండి భగీరథ్ తనకు తానుగా పోలీసుల ఎదుట లొంగిపోయారు, వాలంటరీగా సరెండర్ అయ్యారు అంటూ బండి భగీరథ్ తరపున న్యాయవాది లాయర్ మాట్లాడడం మనం చూసాము. మ్యాజిస్ట్రేట్ ముందు కొద్దిసేపటి క్రితమే హాజరుపరిచారు పోలీసులు. మ్యాజిస్ట్రేట్ తన నిర్ణయం చెప్పారు. 14 రోజుల రిమాండ్ విధించారు, జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన అనంతరం తీర్పు వచ్చిన తరువాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అని చెప్పిన వెంటనే పోలీసులు బండి భగీరథ్ని అక్కడి నుంచి తరలిస్తున్నారు, చర్లపల్లి జైలుకి తీసుకువెళ్తున్నారు. సో జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైలుకి తరలిస్తారు. ఈ నేపథ్యంలోనే చర్లపల్లి జైలుకి తరలిస్తున్నారు. 14 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ మీన్ వైల్ వీళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? బండి భగీరథ్ తరపున లాయర్లు ఏం చేయబోతున్నారు? బెయిల్ కి అప్లై చేయబోతారా తెలియాల్సి ఉంది. మరోవైపు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, ఎవిడెన్స్లు వీటన్నిటిని కూడా ఒకసారి చెక్ చేస్తారు. కాల్ డేటా, చాట్స్, ఫోన్స్, వీళ్ళు ఎలాంటి ఎవిడెన్స్లు ఇచ్చారు వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వీటన్నిటిని కూడా ఎనలైజ్ చేస్తారు. సిట్ ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నంత మాత్రాన పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఆగదు. జ్యుడిషియల్ కస్టడీలో కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. పోలీసులు వీటన్నిటిని కూడా ఎనలైజ్ చేస్తారు. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్లు, ప్రూఫ్లు అండ్ ఫోన్స్, చాట్స్, కాల్ డేటా, స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే వాటిని టోటల్గా వీటన్నిటిని కూడా ఎనలైజ్ చేస్తారు. కేసు అయితే నడుస్తూనే ఉంటుంది. అయితే జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఎలా ఉంటుందంటే కన్విక్టెడ్ క్రిమినల్ గా కాదు, అండర్ ట్రయల్ స్టేటస్ లోనే అతన్ని జైల్లో ఉంచుతారు. ప్రస్తుతం పోలీసులు ఇక్కడ నుంచి బండి భగీరథ్ ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తరువాత చర్లపల్లి జైలుకి తరలిస్తున్నారు. 14 రోజుల రిమాండ్ విధించారు మెజిస్ట్రేట్. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ ని చర్లపల్లి జైలుకి తరలిస్తున్నారు. అంతకంటే ముందు బండి భగీరథ్ తరపున ఉన్న న్యాయవాదులు వాళ్ళు ఒక మాట చెప్పారు. సోషల్ మీడియాలో పెద్దగా ప్రచారం జరుగుతోంది, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని. కాదు, వాలంటరీగా సరెండర్ అయ్యాడు బండి భగీరథ్, తనంతట తానుగానే వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు అని. సో అవన్నీ ఫేక్ ప్రచారాలు. తనంతట తానుగానే పోలీసులకి ఎదుట లొంగిపోయారు, వాలంటరీగా సరెండర్ అయ్యారు. అంతేకాదు ప్రూఫ్స్, ఎవిడెన్స్ తో పోలీసులకి సరెండర్ అయ్యారు. ఆ ప్రూఫ్స్, ఎవిడెన్స్లన్నీ ఇచ్చాము అని న్యాయవాది మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకి బండి భగీరథ్ సమాధానం ఇచ్చాడని బండి భగీరథ్ తరపున న్యాయవాది తెలిపారు. అంతేకాదు తమ దగ్గర ఉన్న అన్ని ఆధారాలను, వివరాలని కూడా పోలీసులకి ఇచ్చామన్నారు న్యాయవాది. పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో ఏదేది చేయాలనుకున్నారో దానికి మేము పూర్తిగా సహకరించాం. బండి భగీరథ్ కూడా పోలీసు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు, ప్రతి వివరానికి పూర్తి సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీసు వారు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్కి సమయం పట్టింది. మేము పూర్తిగా సహకరించాం. 14 రోజుల పట్టింది. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మేము రిలీజ్ చేస్తాం. చర్లపల్లి గారు మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం, మేజిస్ట్రేట్ గారు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. మేము జ్యుడిషియల్ ప్రాసెస్ మీద నమ్మకంతో, ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకంతో పూర్తి సహకారం అందించడానికి రెడీగా ఉన్నామని చెప్పడానికి వచ్చాం. మేము జ్యుడిషియల్ ప్రాసెస్ మీద నమ్మకంతో ఉన్నాము. ట్రయల్ని ఫేస్ చేస్తాము. అలిగేషన్స్ మా మీద ప్రూవ్ కావు. మేము ఇన్నోసెంట్గా బయటకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సది ఒక్క మాటలో బండి భగీరథ్ తరపున న్యాయవాది చెప్పిన మాట ఏంటంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది, ట్రయల్ ని ఫేస్ చేస్తాం, ఇన్నోసెంట్ గా బయటకు వస్తాం